బాలకృష్ణ గారు ఎంత అద్భుతమైన విషయాలు చెప్పారో చూడండి. హీలింగ్ అనేది మన పిరమిడ్ ఫ్యూచర్ సొసైటీలో ఎంత అద్భుతంగా జరుగుతుందో ప్రతి ఒక్కళ్ళకు తెలుసు. కిషన్ రెడ్డి గారు చెప్తుంటారు, యాకలక్ష్మి అని ఆవిడ ఆర్గన్స్ అన్ని డిజేబుల్ అయిపోయి ఆమెను మొత్తము హాస్పిటల్ నుంచి పంపేసిన తర్వాత మన పిరమిడ్ మాస్టర్ వెళ్ళి నీకు శ్వాస ఉంది కదా, శ్వాస గమనించు అన్నట్ట. ఈ రోజున ఆవిడ బ్రహ్మాండంగా తిరిగి అన్నదానం చేస్తుంది, బ్రహ్మాండంగా పిరమిడ్స్ కట్టిస్తుంది. మరి పిరమిడ్ మాస్టర్స్ అందరికీ ఒక్కసారి క్లాప్ చేసుకుందాం. మరి మన ప్రాజెక్టు ఏదైతే పత్రిక శక్తిస్తారు అనుకుంటున్నామో దాన్ని అత్యంత అపురూపంగా మరి నిర్మించడానికి మన శ్రీరామ్ గోపాల్ గారు ఎన్నో మరి దానికి డిజైన్స్ అన్ని చూసి సెలెక్ట్ చేసి మరి వారు ఏదైతే మరి ఇప్పుడు చూపిస్తున్నారో దాన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. మరి దాని గురించిన వివరాలు మొత్తం కూడా వారి నుంచి డిజిటల్గా ఆయన ప్లే చేస్తూ చూపిస్తారు. సార్ శ్రీరామ్ గారు ఒక్కసారి స్టేజ్ మీద నుంచి కనపడండి సార్ అందరికీ. మీరు అలా దాక్కుంటే లాభం లేదు, మీరు కొత్త వాళ్ళు కూడా ఉండొచ్చు కదా, అందుకు ఒకసారి. నమస్కారం అండి, ధ్యానులందరికీ హార్టీ వెల్కమ్. ఇప్పుడు నేను 2006లో కైలాసపురిని సంకల్పించిన దగ్గర నుంచి పత్రికారు. సో ఈ 17 ఏళ్ల చరిత్రని ఒక 40 స్లైడ్స్లో కమెంటరీ ఇస్తా మీకు అవగాహన క్రియేట్ చేస్తా. కైలాసపురి బిఫోర్ శక్తిస్థల్ గురించి అవగాహన జరగకముందు. సో ఎందుకంటే ఇది ఫౌండేషన్. ఓకే, థ్యాంక్ యూ అండి. కైలాసపురి అని పేరు పెట్టకు పత్రికారు దీనికి ఏం పేరు పెట్టాలా, హనుమాస్పల్లిలో మనం తీసుకున్న ఆ క్షేత్రానికి అనేది చాలా మీమాంసపడ్డారు. చాలామందికి తెలియదు అది. దీని అసలు పేరు త్రినేత్ర, థర్డ్ ఐ. అండ్ అక్కడ ఏదో ట్రస్ట్, ఇప్పుడు మీరు చూస్తున్న ట్రస్ట్ కోసం అయితే కానే కాదు పెట్టింది, గుర్తుపెట్టుకోండి. ఇది త్రినేత్ర స్పిరిచువల్ యూనివర్సిటీ, అది స్వప్నం పత్రికారిది. అంతకుముందు 1999లో తిరుపతిలో అటువంటి యూనివర్సిటీ పెట్టాలనుకున్నారు, కానీ జరగలేదు. కానీ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా పెట్టారు, దాన్ని టిఎన్ శేషన్ గారు వచ్చి ఇనాగ్రేట్ చేశారు. అలాగే మైత్రేయ బుద్ధ స్పిరిచువల్ యూనివర్సిటీ బెంగళూరులో పెట్టాలని అక్కడ ట్రస్ట్ సంకల్పించారు. ఎస్, దే ఆర్ డూయింగ్ ఎ గుడ్ జాబ్. బట్ ఇక్కడ ఇది అన్ ఎక్సెప్షనల్ సీట్ ఆఫ్ లెర్నింగ్ స్పిరిచువల్ సైన్స్. దీంట్లో స్పిరిచువల్ సైన్స్ రీసెర్చ్ కూడా ఉండాలని చెప్పి అన్నారు. ఇది పత్రికారి అసలు డ్రీమ్, ఈ కైలాసపురిలో ఇక్కడ పెడతానికి. సో దాని గురించి నేను సంక్షిప్తంగా మిమ్మల్ని ఐ విల్ టేక్ త్రూ ద జర్నీ. 7 ఏళ్ళు ఎలా ఏమిటి జరిగింది అనేది చాలా క్లుప్తంగా తీసుకెళ్తాను. చాలామందికి తెలిసి ఉండొచ్చు, కానీ కొంతమంది తెలియకపోవచ్చు. ఇది ఒక దైవికమైన ప్రాజెక్ట్, పత్రికారి ప్రాజెక్ట్ కూడా కాదు. ఇది పత్రికారు ఆ పరమశివుడికి ఏజెంట్. నేను అదే అనేవాడిని పత్రికారితో, మీరు ఆ పరమశివుడికి ఏజెంటు, మాకు మీరు పరమశివుడు అంటాడు. సో మిమ్మల్ని ఆయన ఎంగేజ్ చేస్తే మీరు మమ్మల్ని ఎంగేజ్ చేశారు, ఆల్ పిరమిడ్ మాస్టర్స్ని. ఇక ట్రస్టీస్ అని ఏం లేదండి. ట్రస్టీస్ అంటే ఎవడో ఒకటి ఏదో పని చేయాలి కాబట్టి. బట్ అక్కడ కొన్ని వేల మంది, మీకు చాలామంది తక్కువ మందికి తెలుసు, ఈరోజు ఈ 17 ఏళ్లలో మోర్ దెన్ 5 లక్షల మంది ఇచ్చుంటారు మనకి. రూపాయో సహాయమో, లేకపోతే శక్తి సహాయమో, ధన సహాయమో, మాట సహాయమో, కనీసం పాంప్లెట్ డిస్ట్రిబ్యూషను, అనేక విధాలుగా ఇవన్నీ జరిగితేనే అది అవుతూ ఉంటుంది మనకి. 5 కండిషన్స్ పరమశివుడు కోరాడు పత్రికారిని. 5. 1, ఇది వ్యవసాయం చేయని భూమి అయి ఉండాలన్నారు. ఇది 2006లో జరిగింది. డేట్ కూడా చెప్తాను, నవంబర్ 10వ తారీఖు, పత్రికారి బర్త్డే ముందు రోజు. ఇది పక్కన ఫారెస్ట్ ఉండాలన్నారు, అడవి. చూసుకోండి అక్కడ గమ్మత్తుగా, వ్యవసాయం చేయని భూమి, ఫారెస్ట్, ఈ 2 చోట్ల ఏమి జరగదు. తేళ్ళు, పాములు, కప్పలు అయ్యే ఉంటాయి. బౌల్డర్స్, రాళ్ళు ఉండాల. ఇది నా కోరిక, పత్రికారికి యాడ్ చేశాం. ఎందుకంటే ఇక్కడ ఈ డెక్కన్ ప్లాటోలో మీకు చాలా గుట్టలు ఉంటాయి చూసారా, రాయి మీద పెట్టినట్టు ఉంటుంది.
మీరందరూ గమనించారో లేదో, ఇది ఎందుకు జరిగిందంటే ఈ పీఠభూమి గత 25 మిలియన్ సంవత్సరాల కిందట ఏర్పడిన భూమి ఇది. అత్యంత పురాతనమైన భూమి ఏర్పడతాం ఈ మన ప్లానెట్ మీద, వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ఇదన్నమాట. అందుకని మట్టి అంతా కొట్టుకుపోయిన తర్వాత రాళ్ళు పెట్టినట్టు వచ్చింది. మనం ఎవరం పెట్టలా, అది జరిగే పని కాదు. మట్టి అంతా కొట్టుకుపోయి రాళ్ళు మిగిలినాయి. సో అందుకని అవి అట్లా ఉండాలన్నాం, ఎందుకంటే అత్యంత పురాతనమైంది. దానికి కారణం కూడా మహాశివుడు అంటే ఎవరు? ఆదియోగి, అంటే ఫస్ట్ ఎనర్జీ పాయింట్. సో అందుకని నా వ్యూలో ఏమనిపించింది, ఈ భూమిలో ఇక్కడ మంది ఇది ఫస్ట్ ఎనర్జీ పాయింట్, అందుకే ఓల్డెస్ట్ అయింది అనుకున్నాం. తర్వాత లేక్ ఉండాలన్నారు, ఒక చెరువు ఉండాలన్నారు. ఐదోది హైదరాబాద్ సిటీకి ఒక 60 కిలోమీటర్లు మాత్రమే ఉండాలన్నారు. ఈ 5 కండిషన్స్ విన్నారా ఇంతకుముందు? ఇవి వినలేదా? విన్న వాళ్ళు ఎవరు చేయొద్దండి. అమ్మా ఓన్లీ 30% విన్నారు, 70% వినలా. ఇది ఈ 5 కోరికలు పత్రికారు నాతో చెస్ ఆడతా, చదరంగం ఆడతా అన్న మాటలు ఇవి. ఇది జరిగిన ఒక నెల 15 రోజులకి మాకు రవికుమార్ గారు తగిలారు. మాకు రవికుమార్ గారు అందరికి సుపరిచయమే. రవికుమార్ గారు ఆ ల్యాండ్స్ అన్నీ ఆయన డీల్ చేస్తున్నారు. రవికుమార్ గారు ఫాదరు పత్రికారికి మనలాగానే బాగా శిష్యులు. సో ఆయన ద్వారా రవి గారు మనకు పరిచయం అయ్యారు. అండ్ ఫిబ్రవరి 25వ తారీఖున ఆ భూములు చూస్తాం జరిగింది. ఎలా చూసామంటే, ముందు ఒక అడవిలో చూసాం, తర్వాత గవర్నమెంట్ సర్వేర్ వచ్చిన తర్వాత అది కాదు సార్ అని ఇంకొక 1/2 కిలోమీటర్లు మమ్మల్ని నడిపించి ప్రస్తుతం ఇప్పుడుండే యోగిధామ్ ఏరియాలో అక్కడ నుంచిన తర్వాత ఇది సార్ ఇక్కడి నుంచి సర్వే నెంబర్స్ ఉండే అన్నారు. మేము కాళ్ళు పెట్టిన ప్లేసు అబ్సల్యూట్ వర్జిన్ ల్యాండ్, ఏమీ లేవు. అక్కడ విప్పసార చెట్లు ఉన్నాయి, అక్కడక్కడ అన్నీ తుప్పలు. అంటే మన కైలాసపురి వెనకమాల ఎట్లా అడివి ఉంటుందో అట్లా ఉంది. ఆ తర్వాత ఇది అంత ఏంటంటే ఇది ఫారెస్ట్ అండి అన్నారు. దాదాపు 4-5 వేల ఎకరాలు ఫారెస్ట్ ఇప్పుడు ఉంది. అది కొద్దిగా తలకాయ ఇటు తిప్పి చూస్తే జీవరాళ్ళు కనిపిస్తున్నాయి, అంటే బౌల్డర్స్ వచ్చినాయి. నాలో అయితే విపరీతమైన ఎక్సైట్మెంట్ ఉంది. మాతో పాటు మనప్పటి గోగినేటి సురేష్ బాబు గారు మేనేజింగ్ ట్రస్టీ కూడా ఉన్నారు, నిర్మల్ గారు కూడా ఉండట్టుండారు ఆ టైంలో, రవి గారు ఉన్నారు. సో ఇంకొద్దిగా అట్లా ఒక 1/2 కిలోమీటర్ నడుచుకెళ్తే ఇప్పుడు మీకు కనిపిస్తున్న చెరువు కనిపించింది. ఇప్పుడు మన కైలాసపూర్ ఎంట్రన్స్లో చెరువు ఉంది సార్, ఆ చెరువు కనిపించింది. మేము వెనక నుంచి వచ్చాం. 4 అంటే ఇట్స్ మోర్ దెన్ ఎ కోఇన్సిడెన్స్. ఆ గవర్నమెంట్ సర్వేర్ వెళ్ళిపోయిన తర్వాత మా కారులో, అప్పట్లో ఓఆర్ఆర్లు ఏం లేవు, వయా చార్మినార్, పహాడీ షరీఫ్ చార్మినార్ నుంచి నాంపల్లి లెజిస్లేటివ్ అసెంబ్లీ దగ్గర 0 ఉంటుంది మైల్ రాయి. అక్కడికి వచ్చేసరికి ఇది మనం చూసిన ప్లేస్. మేము ఇక్కడి నుంచి ఇక్కడి బోర్డర్స్ చూసుకొని ఇక్కడికి వెళ్ళాం, చెరువు. ఇక్కడి నుంచి నెక్స్ట్ కనిపిస్తుందో 57.9 కిలోమీటర్స్, 58 కిలోమీటర్ల దూరం. ఇప్పుడు చెప్పండి, పత్రికారా మనమా పరమశివుడా? పరమశివుడి పేరు త్రినేత్ర అని పెట్టుకున్న ఆయన ఇవన్నీ కలిపి చూసుకుంటే ఇది దైవికంగా జరిగిందా లేదా? ఏ టప్పట్లు పడితే కాదు, వాయిస్తూ చెప్పాలా. అక్కడ మహాశివుడికి పత్రికారికి వినపడాలా, లేదా మీరు డౌట్ పడుతున్నట్లు లెక్క. ఇది అక్షరాల 2006, 2007లో జరిగింది. మిస్టర్ రవికుమార్ ప్రత్యక్ష సాక్షి, రాంబాబు గారు సాక్షి, నిర్మలా సాక్షి, హనుమంతరాజు గారు వాళ్ళకి 1 సంవత్సరం తర్వాత యాడ్ అయ్యారు అప్పుడు. బట్ దిస్ ఈజ్ ద ట్రూత్, ఇది సత్యం. అందుకనే ఆ టైటిల్ కూడా ఇది డివైన్ ఆర్డినేషన్,
ఒక దైవిక ఆజ్ఞ ప్రకారం జరుగుతుంది. మనమంతా ఇక్కడ కూర్చున్నామంటే ఆ దైవిక ఆజ్ఞ ప్రకారమే కూర్చున్నాం, అంతేగాని మన ఇంట్లో ఆడాళ్ళ మగాళ్ళ గురించి కాదు, ఆర్ మన ఫెయిత్ గురించి కూడా కాదు, మన ఆస్థ మన నమ్మకం బట్టి కూడా కాదు. ఆటోమేటిక్గా మనకు కలుగుతుంది కాబట్టి వస్తున్నాం ఇక్కడికి. ఇది ఫ్యాక్ట్. నేను ప్రగాఢంగా నమ్ముతా, 17 ఏళ్ళ మట్టి నేను అట్లాగే ఉండాలి. అందుకే నాకు స్టేజ్ మీదకి రమ్మన్నా పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. ఐఎమ్ డూయింగ్ ఎ డివైన్ వర్క్ అనిపిస్తుంది. దాని మీద ఒక క్షణం దాని మీద పెట్టుకుంటాం అనుకుంటుంటా. మేడం మీద అంటారు కానీ నిర్మలా మేడం పక్కన ఉండా అని చెప్పి పక్కన కాదు, అందరం పక్కన ఉండాం. ఇది 2007లో రవి గారి ప్లాటింగ్ ఏరియా ఉంది, అక్కడ ఫస్ట్ మెడిటేషన్ చేశాం. 2 ఏప్రిల్ 2007 ఇది ఫస్ట్ మెడిటేషన్ చేశాం. దాదాపు 500-600 మంది వచ్చారు. ఎవరైనా మిత్రులు ఆ టైంలో అక్కడికి వచ్చి ఉంటే చేయి ఎత్తవచ్చు. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్, హార్టీ థ్యాంక్స్. ఎందుకంటే వీళ్ళు కరోనాను కూడా తట్టుకుని ఇప్పుడు కూడా ఉండారు. ఇది 2007లో అదే మీటింగ్. నైట్ 9 దాకా చేసాం. రవి గారు కొద్దిగా జనరేటర్స్ అవి పెట్టారు, అందుకని కొద్దిగా నెక్స్ట్ ఇది కైలాసపురి 2007లో ఇట్లాగుండేది. ఇది చూడండి, ఇంత లోతు చెట్లు, మేము నడుచుకుంటూ వస్తున్నాం. 2007లో ఫోటో, చాలా వందలు ఉండే, దాంట్లో ఇది తీశాను ఒకటి. మాకు జీవరాళ్ళు కనిపించినాయి, బౌల్డర్స్. ఇది కాకతాళీయమో దైవికంగా ఒకటి చూడండి. బౌల్డర్స్ ఉండాలనుకున్నాం, బౌల్డర్స్ కనిపించినాయి, వాటి పేరు జీవరాళ్ళు. ఇది మనం పెట్టింది కాదు, 100-200 ఎప్పుడు పెట్టారు ఎవరికి తెలియదు. వాటి పేరే జీవరాళ్ళు, అంటే లైఫ్ విత్ స్టోన్స్. పత్రికారును భారవి గారు అని చెప్పి ఉండేవారు, కొంతమందికి పరిచయం ఉండొచ్చు. భారవి గారు పాటలు పాడతారు, సినీ కవిత్వాలు రాస్తుంటారు. ఇద్దరు కూర్చొని మెడిటేషన్, ఇది యాక్చువల్లీ అప్పుడు మా మెడిటేషన్ స్పాట్. అది 2007-2008 దాకా మెడిటేషన్ అంటే కైలాసపురిలో అప్పుడు ఇంకేం స్ట్రక్చర్స్ లేవు కాబట్టి అక్కడే కూర్చొని మెడిటేషన్ చేసేవాళ్ళం. నెక్స్ట్ ఇది 27 మార్చ్ 2008 భూమి రిజిస్టర్ చేశారు మాకు. ఇది కూడా చాలా గొప్పగా జరిగింది. సుమారుగా మనం 100 ఎకరాలు తీసుకోవాల్సింది. ఏది ట్రస్ట్ కింద పిరమిడ్కి కానీ రెసిడెన్షియల్గా యోగిదాముక్కిని పిరమిడ్ వుడ్స్కి కలిపి. ఎవరైనా కానీ ఎప్పుడు రిజిస్టర్ చేస్తారండి? డబ్బులన్నీ ఇస్తేనా? మనం కూడా ఆస్తులు చాలా కొన్నాం అమ్మాం ఏదో చేస్తుంటాం కదా మనం కూడా లైఫ్లో. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు డబ్బులు ఇస్తేనే కదా సంతకం పెట్టేది. అయితే ఇక్కడ 25% డబ్బులు ఇస్తేనే మొత్తం రిజిస్టర్ చేశారు. రిజిస్టర్ చేసిన వాళ్ళకి ధ్యానానికి సంబంధమే లేదు. వాళ్ళకి ఒకటే ఒక లింకు, రవికుమార్. బట్ ఒక 25% పే చేస్తేనే మొత్తం రిజిస్టర్ చేశారు. ఏదో ఒక 4-5 ఎకరాలు గవర్నమెంట్ మాది అనుకుంటుంది, దాంట్లో తప్పితే మిగిలింది మొత్తం రిజిస్టర్ చేశారు. అంటే ఎంత దైవికంగా జరుగుతుందో గమనించండి. ఎవ్రీ స్టెప్ ఇక్కడ చాలా దైవికంగా జరుగుతుంది. అప్పుడు భూమి పూజ చేశాం. పిరమిడ్కి కాదు, కైలాసపురి. అప్పుడు పేరు కూడా ఇక పత్రిక ఇందాకే చెప్పాక మీమాంసలో ఉండారు ఏ పేరు పెట్టాలా అని. బట్ భూమి పూజ అయితే చేశాం. నెక్స్ట్ అదిగోండి సార్, భూమి పూజ చేస్తున్నారు. ఆ తర్వాత అక్కడ మరి పిరమిడ్ కట్టుకోవాలా. మనం ఎక్కడైనా సరే మన కాలు పెడితే ఫస్ట్ పిరమిడేగా కట్టేది. అప్పుడు మధుమోహన్ అని చెప్పాను, అప్పుడు మన ట్రస్టీ, మీకు చాలామంది తెలిసే ఉంటారు మధుమోహన్ గారు. మధుమోహన్ గారికి అప్పు చెప్పారు, పేరేం పెట్టాలంటే వన్యమిత్ర అని పెట్టారు సార్. సో వన్యమిత్ర పిరమిడ్ అని, ఇది రాజమండ్రి నుంచి గరి మన అదేమంటాం సార్, అవి తెప్పించి దాంతో చేశారు. రెల్లుగడ్డి. ఇది మనకి పిరమిడ్ ఇనాగ్రేషన్ అయ్యేదాకా, అయిన తర్వాత ఒక 1 నెల రోజుల దాకా అది ఉంది. ఇది కైలాసపురికి ఆది కైలాష్ లాంటిది, ఆది పిరమిడ్ ఇది.
ఇప్పుడు మనకు కనపడదు, ఓన్లీ ఫోటోలోనే ఉంటుంది. బట్ ఇది ఆది కైలాష్ లాగా ఇది మన ఆది పిరమిడ్, వన్యమిత్ర పిరమిడ్. ఆ తర్వాత వన్యమిత్ర అనే పేరుతోనే అది తీసేసిన తర్వాతే రవి గారు పక్కన మళ్ళీ రెసిడెన్షియల్ ఏరియాస్ క్రియేట్ చేశారు. ఏం సార్? ఇది ఫస్ట్ ఆఫీస్ బ్లాక్, అక్కడ ఫస్ట్ కట్టడం ఆఫీస్ బ్లాక్ కట్టుకున్నాం. ఇది 2009లో కట్టాం. ఇది మన శివరామనాయుడు గారు అని చెప్పని మన చాలా సీనియర్ మెడిటేటర్, ఆయనే 2008 నుంచి పిరమిడ్ మీద మాతో పాటు కలిసి సాధన చేస్తూ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి దాంతో ఆ టైంలో ఆఫీస్ కట్టడం జరిగింది. 15th August 2009 ఇది మహా చారిత్రకమైన డేట్ ఫర్ కైలాసపురి. ఎందుకని ఏం సార్? పర్ఫెక్ట్. మహేశ్వర మహా పిరమిడ్ భూమి పూజ. మీరు మూలం వదలొద్దు. పరమశివుడు పత్రికారికి ఆజ్ఞాపించాడు 5 కండిషన్లు పెట్టి. అప్పుడు ఏమీ లేదు, ఖాళీ అడవి. అక్కడి నుంచి ఒక 3 ఏళ్లలో 3 yearsలో ఈ పాయింట్ దగ్గరికి వస్తున్నాం. ఎవరి దగ్గర ఏమి డబ్బులు లేవు అప్పుడు, ఇందాక హనుమంతరాజు గారు అన్నారు. బట్ స్టిల్ పని అయితే జరుగుతూ పోతుంది. ఇదే మాట మన ఫ్రెండ్ కిషన్ గారు కూడా అన్నారు ఇందాక. ఇది భూమి పూజ. కార్తికేయన్ గారు అందరూ చాలామంది వచ్చారు, ఎమ్మెల్యే ఎంపీలు అందరూ. ఇది కన్స్ట్రక్షన్ 2010. ఈ రాళ్లతో దానిపైన సీలింగ్ అంతా తాపడం చేస్తాం జరిగింది. ఇప్పుడు మీకు కనిపించే రేకులది కాదు, ఇది ఒరిజినల్ లైమ్ స్టోన్తో చేసింది. ఇది 56,000 రాళ్ళు పిరమిడ్ మీద ఎక్కింది. కరెక్ట్గా చెప్పాలంటే 56,881 రాళ్ళు ఎక్కినాయి, సైజెస్ కట్ చేసి. ఒక్కొక్క రాయి ఒక్కొక్క డోనర్ 2116 ఆ రోజుల్లో ఇచ్చారు. సుమారు 35,000 మంది ఇచ్చారు ఆ రోజుల్లో, 2010లో. దాంతో మనకి అది కంప్లీట్ చేసాం. అది ఈ విధంగా వచ్చింది. ఇది 11/11/2011. ఆ డేట్ ఏంటి గుర్తుందా మీకు? ఎంతమందికి గుర్తుంది? ఓహో, అందరూ. దేనికి గుర్తుంది ఏమండి? వినపట్లేదు. 2 ఉండే ఆ విశేష రోజు. వాడు పత్రికారి బర్త్డే, 2వది మహేష్ వాడికి అంకితం ఇచ్చేసాం. పరమశివుడికి ఆయన కోరిక తీర్చేసుకున్నాడు, అయిపోయింది. పిరమిడ్ కట్టేసి మనతో కట్టించేశాడు పత్రికారి ద్వారా. మనందరం భాగస్వాములే. ఎవరైతే తృణమో ఫణమో పిరమిడ్కి ఇచ్చారో, మీరు కానీ మీ తల్లిదండ్రులు కానీ మీ తాత ముత్తాతలు కానీ ఇచ్చినా కూడా అండర్లైన్ చేసుకోండి. ఇందాక హనుమంతరాజు గారు అన్నట్టే లాస్ట్లో చెప్పారు, దత్తాత్రేయుడు మాట చెప్పారు. ఆ ఎఫెక్ట్ మన దాకా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. మనకు అదృష్టం ఉంటేనే. అదే టైంలో భాస్కర్ రెడ్డి గారు ఆయన ఒక 2 ఏళ్ల తర్వాత యాక్టివ్ అయ్యారు ట్రస్ట్లో. అక్కడి నుంచి టోటల్గా యాక్టివ్ అయిపోయారు. ఆయన బిజినెస్ కూడా పక్కన పెట్టి దీంట్లో దిగే పరిస్థితికి వచ్చేసారు. ఆయన పూనుకుని రోడ్ వేశారు. గవర్నమెంట్తో ట్రస్ట్ కొద్దిగా, ఆయన కొద్దిగా కాంట్రిబ్యూట్ చేసి కడతాల నుంచి అన్మాస్పల్లి దాకా రోడ్ వేసాం. మీకు గత 5-6 నెలల కిందట కూడా తార్ రోడ్ అక్కడ దాకానే ఉండేది, అన్మాస్పల్లి ఊరు దాకానే. ఆ రోడ్డు మొత్తం 2009లో వేస్తాం జరిగింది. ఇది కూడా చాలా గొప్పగా జరిగిందండి. మన దగ్గర ఏం డబ్బులు లేవు కదా, అది స్టాండర్డ్ కదా. మన దగ్గర ఎప్పుడు డబ్బులు ఉండవు. మనం ఎంత పూర అంత రిచ్ మనం. మన కోసం అన్నట్టుగా రోసయ్య గారు సీఎం అయ్యారు. రోసయ్య గారు సీఎం అయిన తర్వాత ఓఆర్ఆర్ అంతా ఆగిపోయింది. రాజశేఖర రెడ్డి గారు ఒక స్పీడ్లో వెళ్ళేవారు, ఈయనేమో దానికి విరుద్ధంగా పాపం డబ్బులని లెక్కేసుకుని వెళ్ళేవారు పాపం. ఆ టైంలో ఓఆర్ఆర్లో
కాంట్రాక్టర్లు రోడ్లు వేసే వాళ్ళంతా ఖాళీగా ఉంటారు. ఎవరుండారా అని ఎత్తుక్కుంటా పోతే ఒక మహానుభావుడు తగిలారు. అనుకోకుండా ఆయన భాస్కర్ రెడ్డి గారికి కూడా బాగా తెలుసు. అంతకు 2 రోజుల ముందే సుబ్బరామరెడ్డి గారి దగ్గరికి వెళ్ళాం. నేను, గోగినేని సురేష్ బాబు, భాస్కర్ రెడ్డి గారు. ఆయన చాలా చేసేస్తానని చెప్పి చాలా చెప్పారు. బట్ ఆయన చేసేవారో లేదో తెలియదు, కానీ ఒక వితిన్ ద వీక్ ఇప్పుడు మనకు హెల్ప్ చేసిన ఆయన పేరు సంతోష్ రెడ్డి గారు ఏదో ఉంది ఆయన పేరు. మా మెషిన్స్ ఖాళీగా ఉంటాయండి, తీసుకెళ్ళండి అన్నారు. సో ఓన్లీ మేము డ్రైవర్లకి కూలీలకి భోజనాలు పెట్టాం అండ్ ఆ మెషిన్స్కి డీజిల్ పోసాం. మెటీరియల్ కొద్దిగా గవర్నమెంట్ సహాయం, మన సహాయం అంతే. మిగిలిన వర్క్ అంతాను ఓఆర్ఆర్ మీద చేసే మెషిన్స్ వచ్చి ఆ రోడ్ వేసినాయి. అందుకే ఆ రోడ్డు ఈ రోజు కూడా ఇంత కూడా చెక్కు చెదరలేదు. మీరు ఇప్పటికీ చూడొచ్చు. డిస్ట్రిక్ట్ కలెక్టర్లు అటు వెళ్ళినప్పుడు వాళ్ళు ఎవడేసాడు, ఏ కాంట్రాక్టర్ వేసాడో కాదు, పిరమిడ్ వాళ్ళు వేసారంటారండి. ఈ రోజుకి కూడా వాళ్ళు ఆ మైషన్ భగీరథకి ఏదో కటింగ్ చేసి పాడు చేసిన తప్పితే మిగిలినంతా మీరు చూసుకోండి. ఈ రోజు కూడా ఒక్క రాయి లేచింది లేదు. దీంట్లో మా సాగర్ తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటే సాగర్ చాలా హెల్ప్ చేశాడు ఈ విషయం. ఇది మహేశ్వర మహాపిరమిడ్. మహేశ్వర మహాపిరమిడ్కి ఇంకొక చెనక్ కూడా ఉంది. స్టీల్ కావాలా, 210 టన్నుల స్టీల్ ఎక్కింది దానికి. ఏదో అప్పిస్తే పోతే ఒక 5-6 నెలలు తీర్చుకోవచ్చు అని చెప్పని గోగినేని సురేష్ బాబు గారు, మరి రాంబాబు గారు ఉండారో లేదో కానీ, రామిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు. రామిరెడ్డి గారు ట్రస్ట్కి ఫస్ట్ ట్రెజరర్ ఆయన, చర్లపల్లి రామిరెడ్డి గారు. ఆయన దగ్గరికి వెళ్తే 2-3 టన్నులు అని చెప్పని, అంటే ఎంత పట్టుద్ది అంటే, పట్టుద్ది సార్ చాలా పట్టుద్ది, 100-150 పట్టేటట్టుంది, కొంత తెచ్చుకున్నామని చెప్పంటే ఆ స్లిప్ చూసి సర్లే కాఫీ తాగుతారా టీ తాగుతారా అని అడిగారంటే వీళ్ళని. వీళ్ళేమో ఏదో కాఫీ టీ తాగిన తర్వాత ఏవో కబుర్లు చెప్పుకుంటున్నారు, అసలు విషయం దగ్గరికి రావట్లా. బాబు ఎవరేదో చెప్తా అంటే నేను చూస్తాలే మీరు వెళ్ళండి అని చెప్పాను అంటే వీళ్ళు వచ్చేసారు. ఇంక అంతకుమించి అడిగితే బాగుంటుందని చెప్పండి. ఒక 3 రోజుల తర్వాత ఒక లోడ్ లారీ స్టీల్ వచ్చింది. దాని వెనకాల ఇంకో గంట తర్వాత ఇంకో బండి వచ్చింది, ఇంకో బండి ఇంకో 2 రోజుల తర్వాత వచ్చింది. మొత్తం ఏదైనా చూస్తే దాదాపు 100 టన్నుల పైన స్టీల్ ఇచ్చేసాడు ఆయన. అమ్మాయి ఇంత అప్పు మనం ఎక్కడ భరిస్తాము, ఎప్పుడు తీరుస్తాము అని చెప్పని అడిగితే ఎవడు అడిగాడే, వాడుకొని స్టీల్ అన్నాడు ఆయన. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా దైవికంగా కలగకపోతే మానవ మాత్రంగా ఎప్పుడు చేయలేము కూడా. మీరు ₹1 డొనేషను ఎంతో హార్ట్ఫుల్గా ఇచ్చి ఉండొచ్చు. ఏమి రోజు ఎందుకు చేయరు ఆ పని? ఎందుకు చేయరండి రోజు ఆ పని? ఎస్, ఇది దైవికం కాబట్టి, మీలో కలుగుద్ది కాబట్టి చేస్తారు. చూడండి బ్యూటిఫుల్ పిరమిడ్ ఎంత అందంగా ఉందో. నెక్స్ట్ ఆ తర్వాత 2012లో ఈ గెస్ట్ రూమ్స్ కట్టడం జరిగింది. 24 రూమ్లు ఇప్పటికే ఉండే, ఈ 2012లో కట్టాం. నెక్స్ట్ స్టేజ్ 2012లోనే ఇస్తాం జరిగింది. ఏది మన మెగా ప్రోగ్రామ్ 2012 ధ్యాన మహాచక్రానికి. సరస్వతి ప్రాంగణం, సరస్వతి విగ్రహం పెట్టారు ఆ టైంలో. 2014లో గోడౌన్ కడతాం. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ దాతల యొక్క రుణమో ఫణమో ఎంతనే ఇవ్వనివ్వండి, ఆ ప్రతి పైసాను వాటిల్లోకి వెళ్ళింది. ల్యాండ్ కొనటంలోనైనా, ఈ కన్స్ట్రక్షన్లోనైనా, ఏమన్నా కానీ. ఈ ట్రస్టీస్ అంటే ఎక్కడో దిగొచ్చిన వాళ్ళు ఏం కాదు. మీరు ఇచ్చిన డబ్బుని ధర్మకర్తలుగా, ధర్మంగా, మన రూపాయన్నా వదులుకుంటామేమో, బట్ ఒక డోనర్ ఇచ్చిన రూపాయిని వదులుకునే సమస్య లేదు. సో ఆ విధంగా జాగ్రత్తగా ఖర్చు పెడుతూ చేసుకొచ్చినాయి అనమాట. అది మీకు కన్వే చేస్తాను కదా. 2017లో ఈ డార్మిటరీస్ అవి కట్టడం జరిగింది. 2022 మధ్యలో 3-4 ఇయర్స్ పెద్దగా ఏం జరగలేదంటే మామూలుగా జరుగుతూ ఉంటాయి. బట్ ఎప్పుడైతే కొద్దిగా మెడిటేటర్స్ పెరుగుతూ ఉన్నారో మిగిలిన నాటికి ఆవశ్యకత పెరిగింది. సో ఆ టైంలో 2022లో పార్వతీ కాన్ఫరెన్స్ హాల్ చేస్తాం జరిగింది. 2022
మారం శివప్రసాద్ గారు అలాంగ్ విత్ ఆయన కాంటాక్ట్ చేసిన కొన్ని వేల మంది మెడిటేటర్స్ ఒక సహృదయంతో కన్స్ట్రక్షన్ జరిగింది. ద్వారకా నివాస్ 2022లో స్టార్ట్ చేస్తాం జరిగింది. అది జరుగుతూ ఉంది. దానికి కూడా మనం అందరం మంచి సపోర్ట్ ఇస్తే అది కూడా కంప్లీట్ అయ్యి అన్నీ కూడా అందరం సపోర్ట్ చేస్తేనే జరిగినాయి. ఇది అవుతుంది, ఏది మొదలు పెట్టినా ఆగలేదు. ఇందాక హనుమంతరాజు గారు అన్నట్టుగా ఏది మొదలు పెట్టినా ఏం ఆగదు, ఛాన్సే లేదు అసలు. మనం చేయకపోతే ఇంకోళ్ళు చేస్తారు. అగైన్ గో బ్యాక్. శివుడు ఆజ్ఞ, నువ్వు కాకపోతే 100 మందితో చేయించుకుంటా, యు ఆర్ నాట్ ద ఓన్లీ పర్సన్ టైప్లో ఉంటుంది. రైట్. అన్నపూర్ణేశ్వరి, ఇది మ్యాక్సిమం భాస్కర్ రెడ్డి గారి ఆయన సహృదయంతో నీరజ గారి దాంతో జరిగింది. ఇది కంప్లీషన్ చేశారు. డార్మిటరీ టెంట్స్ అయితే బాగుంటుంది, ఎస్పెషల్లీ ధ్యాన్మాచక్ర అప్పుడు ఇబ్బంది పడుకుంటూ ఉంటారు అని చెప్పని ఇవి 2022లో ఒక 40 టెంట్లు దాదాపు 350 మందికి మనం అకామిడేషన్ ఇచ్చే విధంగా ఇవి చేస్తాం జరిగింది. దీని పేరు కదంబం అకామిడేషన్. 2023లోనే ఫుల్ ఫ్లెజ్డ్గా అన్నపూర్ణేశ్వరి కంప్లీషన్ అయిపోయింది. మొన్న 2024లో కెఫ్టేరియా కూడా ఓపెన్ చేశారు, రెస్టారెంట్. ఏదో నామినల్ ఛార్జెస్తో టిఫిన్లు అటువంటివి మొదలుపెట్టారు. ఒక సంవత్సరంలో అది కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా వస్తుంది. అంటే ఒక అన్నదానమే కాదు, ఇప్పుడు గబాలను పిల్లలు తీసుకొస్తారు, వాళ్ళు ఐస్ క్రీమ్ అడుగుతారు. మీరు అన్నదానం తినండి చెప్పి మొట్టికాయలు వేస్తే కుదరదుగా. అక్కడికి వెళ్తే ఐస్ క్రీమ్ అన్న దొరుకుద్దు, కూల్ డ్రింకో దొరుకుద్దు, సంథింగ్ లైక్ దట్. దానికోసం కైలాసపురిగా కత్రి గారు కౌబాయ్ లాగా ఇన్ని మరి జరిగిన తర్వాత మరి ఆయన లైఫ్ అచీవ్మెంట్ కూడా అయిపోయింది కదా. రైట్. నెక్స్ట్, ఇది ఇప్పుడు మనం వేస్తున్న పత్రిజీ మార్క్. బహుశా ఈ నెలాఖరికి కానీ జూన్ 1 నాటికి కంప్లీట్ బిటుమెన్ తార్ రోడ్డు మన ప్రాంగణంలో కైలాసపురి ఎంట్రన్స్కి ఇది మెయిన్ రోడ్ అవుతుంది. ఇది స్టార్ట్ అయింది ఇప్పుడు ఇది 2 రోజుల కిందట వరకు. అది పిరమిడ్, మహేశ్వర మహాపిరమిడ్. ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఫోటో నిన్నటి ఈవినింగ్కి. దీంట్లో భాగంగా పిరమిడ్ వుడ్స్ ఉంది, యోగిధామ్ ఉంది. ఇదంతా కలిపితేనే కైలాసపురి. ఒక శక్తి స్థలంలో పిరమిడే కాదు, ఈ 2 యోగులు నివాసానికి ఏర్పరిచిన ఫెసిలిటీ. అది 2 కళ్ళు లాంటి కైలాసపురికి. ఒకటి పిరమిడ్ వుడ్స్, ఇంకోటి యోగిధామ్. యోగిధామ్లో పొజిషన్ ఇది. నెక్స్ట్, లేటెస్ట్గా రోడ్స్తో సహా అయిపోయింది. పిరమిడ్ వుడ్స్లో కూడా అతి త్వరలో అది కూడా జరిగిపోతుంది. రైట్. ఇదేమిటి, ఇదేవిడ శ్రీచక్రం కాదు కానీ చక్రం లాగా ఉంది. ఏంది కథ అనుకుంటున్నారా? పత్రిజీ గారు 2022లో పరమపదించిన తర్వాత ఆయన బాధ్యతలు కూడా మనందరి మీద పెట్టిన తర్వాత ఆయన శివుడి బాధ్యత తీసుకున్నారు, మనం పత్రిగారి బాధ్యత తీసుకోవాలి. సో ఆయన మెమరీలో మనం ఎంత గొప్పగా చేయొచ్చు అని ఒక సంకల్పం. అనేక గంటల ఆలోచన చాలామంది అందరం చేస్తుంటాం. ఒకానొక ఆలోచనలో ఈ డిజైన్ కనిపించింది. ఈ డిజైను చెకస్లోవేకియాలో ఒక లేడీ ఆర్కిటెక్ట్, ఆవిడ పేరు చాలా కష్టం, నేను ఉచ్చరించలేను, వెరీ డిఫికల్ట్గా ఉంటుంది ఆవిడ పేరు. ఆవిడ క్రియేట్ చేసిన డిజైన్ ఇది. ఎవరి కోసం చేశారో తెలియదు. మా రాంబాబు గారు అన్నట్టుగా ఆవిడ బొమ్మ గీశారో నిజంగా కట్టారో మనకు తెలియదు, కానీ మన కోసమే చేశారండి అని చెప్పన్నారు. ఈ డిజైన్ని ప్రసాద్ స్థపతి గారికి అంటే అనేక ఆలోచనలు వచ్చినాయి. ఇవన్నీ కాదండి, దీన్ని తీసుకోండి అని ప్రసాద్ స్థపతి గారు, తర్వాత మంతా గారు అని చెప్పని ఆయన స్ట్రక్చరల్ ఇంజనీర్, వీళ్ళందరితో డిస్కషన్ అయిన తర్వాత అందరూ కూడా యునానిమస్గా ఎస్ ఈ విధంగా వెళ్ళాలనుకున్నాం. దీని పర్యవసానమే మనకి పత్రిజీ శక్తి స్థల్ని ప్రసాద్ స్థపతి గారు ఆయనతో అనేకసార్లు కూర్చున్న తర్వాత మనకు కావాల్సిన విధంగా ఆయన దాన్ని స్లోగా మార్చుకుంటూ ఇచ్చారు.
ఇక్కడ మీకు ఒకటి చెప్పదలిచాను నేను. చాలామంది అడిగారు, నేను కూడా క్వశ్చన్ చేశా, ఎందుకంటే సింపుల్గా పత్రిక చాలా సింపుల్ పర్సన్ కదా, అన్నీ సింపుల్గా పెట్టేద్దామని. సరే నా మిత్రులు ట్రస్టీస్కి ఏదో నేను ఒకసారి అట్లా చెప్తూ గబాలు నాకు చెప్పరు, ఎందుకనో తెలియదు, కానీ వాళ్ళు ప్రసాద్ గారితో చెప్పించారు, స్థపతి గారితో. ఆయన నన్ను కన్విన్స్ చేశారు. ఏమన్నారంటే, శ్రీరామ్ గారు మీకు పత్రికారు చూశారు, పత్రికారితో షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు, పత్రికారితో భోజనం చేశారు, ఉన్నారు, మీకు తెలుసు, తప్పులేదు. కానీ ఇదేదో ఆయనతో ఆగిపోయింది మీతో ఆగిపోయింది కాదు కదా. అనేక జనరేషన్స్ తర్వాత వాళ్ళకు కూడా ఓహో ఒకానొకప్పుడు పత్రికారు అనే ఆయన ఇక్కడ భూమి మీద చరించాడు, ఆయన ఈ ధ్యానం చెప్పారు అని ఏ విధంగా మీరు స్ఫూర్తినిస్తారు. ఆయన బొమ్మే లేకుండా ఉండాలి అంటే ధ్యానం ఒకటే బొమ్మ అని చెప్పంటే శ్వాసే గురువు అదే గురువు అని మీరు ఊహించుకోండి అంటే ఎలా ఊహించుకోను, మీరు ఊహించుకుంటారు, బట్ ఆ నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళు ఎలా చేస్తారు. రామానుజాచార్యులు విగ్రహం పెట్టేదాకా రామానుజాచార్యుడు ఎవరికి తెలియలా, శ్రీరంగం వెళ్ళినాళ్ళకి కొద్దిగా తెలిసేమో, అది కూడా ఊరిని అలా వెళ్ళి చూసి వచ్చి ఉంటారు, బట్ ఆ ఇంపార్టెన్స్ అప్పుడు వస్తుంది అని చెప్పని అంటంతో రైట్ ఆ విధంగా కూడా చేద్దాం అనుకున్నాం. ఏగైన్ ఇక్కడ ఇంకొకటి, మనం ఉత్తేజపరచుకోవటానికి మనం ఎక్కడున్నామో చెప్పుకోవటానికి నా భావన ఒకటి చెప్తాను నేను. ఆదియోగి పరమశివుడు, మన ప్రాంగణం పేరు కైలాసపురి. కైలాసపురికి ఓనర్ ఈజ్ ఆదిశివుడు, ఆది యోగి, దట్ ఈజ్ మహేశ్వరుడు, అందుకే మహేశ్వర మహాపిరమిడ్, రైట్. అక్కడ యోగులు ఉండాలని చెప్పని యోగిదాం అన్నాం, అంటే మనం మెడిటేటర్స్. పరమశివుడు సప్త ఋషులకి ఆయన జీవన టెక్నిక్స్ అని చెప్పాడు, అవునా? మనం చదువుకుంది, నాకు తెలియదు, నేను చదివిని చెప్తాను. ఎక్కడో నైమిసారణ్యంలో వాళ్ళకి బోధ చేశారు. సో వన్ శివ 7 మహాపురుషులు అయ్యారు. ఈ 7 నుంచి మధ్యలో ఏమైందో మనకు తెలియదు, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని వేల సంవత్సరాలు. పతాంజలి అని ఒక ఆయన వచ్చాడు మధ్యలో. ఆయన ఏమన్నాడు, శ్వాస మీద ధ్యాస పెట్టండి నీ పోతాయి అన్నట్టుగా చెప్పాడు ఆయన. అంటే యు బికమ్ సెంటర్డ్, ఇదో టెక్నిక్, మనకు మనం నివాళించుకుని మన ధర్మంగా ఉండటానికి ఒక మార్గం అన్నట్టుగా చెప్పుంటారు ఆయన. తర్వాత మహావీరుడు పాటించాడు. మహావీరుడు బుద్ధుడి కంటే 300-400 సంవత్సరాల ముందు. మహావీరుడిని కూడా మనం చూడండి, శివుడు ధ్యాన పొజిషన్లో ఉంటాడు, సప్త ఋషులు ధ్యాన పొజిషన్లో ఉంటాడు, మహావీరుడు ధ్యాన పొజిషన్లో ఉంటాడు, బుద్ధుడు ధ్యాన పొజిషన్లోనే ఉంటాడు 2400 సంవత్సరాల కిందట. బుద్ధుడు తర్వాత బుద్ధుడు ఎంతమంది చెప్పుంటాడు ఆయన లైఫ్ టైంలో? ఈ రోజు అంటే 140 కోట్లు భారతదేశ జనాభా, ఆ రోజుల్లో ఎంత ఉంటుంది? 1 కోటి కూడా ఉంటుంది నా లెక్కన. అది కూడా ఆయన కుషీనగర్ అనే ప్లేస్లో, ఇప్పుడున్న కుషీనగర్ అనే ప్లేస్లో అక్కడ కూర్చొని చెప్పాడు. మేబీ ఒక 1000 మందికో 2000 మందికో రీచ్ అయి ఉంటాడేమో, 10,000 మందికో 1,00,000 మందికో రీచ్ అయి ఉంటాడు ఆ రోజున. 2000 సంవత్సరాల తర్వాత పత్రిజీ అని ఆయన వచ్చారు. ఒక్కడు 7 చెప్పాడు ఆదియోగి. 7 మధ్యలో ఎంతమంది చెప్పారు, కానీ పతాంజలి ఒక్కడు బయటకు వచ్చాడు. ఆయన అక్కడి నుంచి ఒక్కొక్కడే కనిపించారు. జైనుడు కూడా కొంతమంది బాగానే రీచ్ అయ్యాడు, బుద్ధుడు కూడా చాలా బాగా రీచ్ అయ్యాడు, అండ్ అశోకుడు వీళ్ళందరూ చాలా బయటకు కూడా తీసుకెళ్లారు. దెన్ 2000 years తర్వాత పత్రిజీ వచ్చి తలుపు తట్టి నెత్తి మీద 2 మొట్టి ఫ్లూటు, అంటే పాముని ఆడిచ్చినట్టుగా ఫ్లూటు ఆడిచ్చి మనకి ధ్యానం చెప్పాడు. ఇదో చాలా విచిత్రమైన పద్ధతిలో చెప్పాడు ఆయన. మరి వాళ్ళందరినీ ఆ విధంగా గుర్తుపెట్టుకుంటున్నప్పుడు ఈయనన్నా రేపు పొద్దున మనం గుర్తుపెట్టుకోవాలి కదా. మనమే గుర్తుపెట్టుకోకపోతే, ఒక మాన్యుమెంట్ ఆయనకు అంకితం ఇచ్చి చేయకపోతే ఎవరు చేస్తారు? ఎవరు చేయాలనుకుంటున్నారు చెప్పండి? మీరు చేస్తారా, లేకపోతే మహాశివుడిని మన పక్క తప్పించేసి ఇంకెవరినైనా చేయమంటారా? ఎవరు సమాధానం చెప్పట్లే. మనమే చేసుకోవాలి. ఇందాక హనుమంతరాజు గారు అన్నట్టుగా అది మన మహాదృష్టం.
ఇది మన మహా అదృష్టం, మరవకూడదు. అనేక విధాలుగా హెల్ప్ చేయవచ్చు, బట్ అది మనం చేసుకోవాలి. ఇది నాది, నా వంతు ఉండాలి అనుకుని చేయాలి. ఇప్పుడు పత్రికారు ఒక్కరితోనే అయ్యేదా? పత్రికారు ఒక్కరితోనే ఆయన గదిలో కూర్చుని ధ్యానం చేసుకుంటే ఆయన పని నన్ను చూసుకునేవారు. అలా చేయలేదు కదా ఆయన. మన ఇంటికి వచ్చి తలుపులు కొట్టి 4 దెబ్బలు వేసి కూడా అవసరమైతే చెప్పాడు. ఆయన నిద్రపోయినా ధ్యానమే, మెలుగుకున్న ధ్యానమే. అందుకే ఆయన మహాపురుషుడు. అందుకే శివుడు ఏమనుకుంటే తలుచుకుంటే ఆయన ద్వారా తలుచుకున్నాడు. మన ద్వారా ఎందుకు తలుచుకోవాలా? మనం ఎంత పత్రిక నవ్వాలా? ఆయన టైంలో పుట్టినాళ్ళమే కదా, మహాయితో 10 ఏళ్ళు 20 ఏళ్ళు వెనక ముందు. ఎందుకు అవ్వలేదండి? ఎన్నుకోబడ్డాం. పత్రిక దానికి ఎన్నుకోబడ్డారు, ఆయన మనని ఎన్నుకున్నారు. సో మన ధర్మం అండి ఇది. మన టైంలో కంప్లీట్ చేసుకుంటే బాగుంటుందని చెప్పని నా విన్నపము, నా ఎవ్రీ సెల్ ఇన్ మై బాడీ నాకు చెప్తుంది. అది మనం అందరం కలిపి చక్కగా ఎంత చేసుకున్నాం 17 ఏళ్లలో. ఒక అడవి భూమిని ఎంత చేసుకున్నాం. ఎంతమంది చేసుకున్నామండి కలిసి? ఇందాక చెప్పాను, మోర్ దెన్ 5 లక్షల మంది. రూపాయే ఇచ్చారా? ₹1 ఇచ్చారా? ఇనుమే ఇచ్చారా? ఇటుకే ఇచ్చారా? ఇసుకే ఇచ్చారా? భూమే ఇచ్చారా? జరిగింది. మన ప్రయత్నం మనం చేయాలి, మన వంతు, మన కెపాసిటీకి తగ్గట్టుగా. ఇప్పుడు ప్రసాద్ స్థపతి గారు ఇదంతా కూడా ఆయనకి నేను పర్సనల్గా బ్రీఫ్ చేశాను. ఇన్ఫ్యాక్ట్ పత్రికారి క్యారెక్టర్ని కూడా బ్రీఫ్ చేశాను నేను. పత్రికారు అనేది ఏదో ఫిజికల్గా అట్లా విగ్రహం రూపేణా కానీ ఇంకో విధంగా కనిపిస్తాం కాదు. ఆ ఎంటైర్ ప్రాసెస్లో మనం ఈ స్టేజ్ నుంచి సమాధి స్టేజ్కి వెళ్ళే లోపు పత్రికారు ఏంటో మనకు తెలియాలి. పత్రికారు అండ్ ఆయనతో పాటు ఆయన బోధ, ఆ స్పిరిచువల్ సైన్స్ సబ్జెక్ట్ కూడా సంక్షిప్తంగా మనకు తెలియాలి. అప్పుడే ధ్యాన స్థితికి అలా వెళ్తాడు. అమ్మో ఇది చాలా మిస్ అయిపోతున్నాం అని చెప్పని కొత్తగా వచ్చిన వాళ్ళు మనకేమో అది మోర్ స్ఫూర్తినిస్తుంది. ఇది మనకు ఇప్పుడుంట కైలాసపురి ప్రాంగణం ఈ విధంగా వస్తుంది, ఈ విధంగా రాబోతుంది. మొత్తం శక్తిస్థల్ దగ్గర అంటే రేపు పొద్దున మెడిటేటర్సే కాదు, చాలామంది విజిటర్స్ వస్తారు. ఇందాక హనుమంతరాజు గారు అన్నట్టుగా హైదరాబాద్ వచ్చిన వాళ్ళు అనేక చార్మినార్ ఇవన్నీ చూస్తుంటారు. గోల్కొండ, చార్మినార్, సలార్జంగ్ మ్యూజియం. అట్లాగే దీనికి కూడా వస్తారు. బెంగళూరులో అట్లే జరుగుతుంది. బెంగళూరులో వీకెండ్ వచ్చేసరికి దాదాపు 2000 మంది వస్తారు. అందరూ ధ్యానం చేస్తానికి రారు, బట్ చూస్తానికి కూడా వస్తుంటారు. అట్లా ఇది ఉంటుంది కాబట్టి వచ్చిన వాళ్ళకి ఏంటంటే ధ్యానం అంటే మనం కళ్ళు మూసుకుంటాం, మన ధ్యానంలో మనం ఉంటాం. మిగిలిన వాళ్ళకి ఏదో చిన్న ఆట విడుపు ఉండాలి. అంటే ఆట విడుపు కూడా స్పిరిచువల్గా ఉండాలి. సో అందుకని ఏం చేస్తున్నామంటే ఇది లైట్ అండ్ ఫౌంటైన్ షో. సో దాంట్లో ఏంటంటే పత్రికారి అన్నీ మనకు వస్తూ ఉంటాయి. సో అదొకటి. సో అంటే అట్రాక్టివ్గా కూడా ఉంటుంది, వచ్చిన వాళ్ళకి స్పిరిచువల్ కాలక్షేపం జరుగుతుంది. ఇది పత్రికారిది మ్యూజియం. ఆయన లాస్ట్ వాడుకున్నవి, ఆ రెగ్యులర్గా వాడుతున్నాయి, ఫ్లూట్ దగ్గర మంచం దగ్గర నుంచి అన్నీ కూడా. అండ్ అనేక సంస్థలు, అనేక సెంటర్స్, వాటన్నిటి కూడా మనం ఆల్రెడీ సేకరణ స్టార్ట్ చేసాం. పిఎంసి వాళ్ళు చేస్తున్నారు, మనం చేస్తున్నాము. అది అక్కడ డిస్ప్లే వస్తుంది. సో ఇది మనకు వచ్చే రిసెప్షన్. అక్కడ అందరం ఫస్ట్ టైం రిజిస్టర్ చేసుకోవటం. అక్కడ వచ్చిన వాళ్ళు ఆల్రెడీ లైఫ్ మెంబర్స్ ఉండొచ్చు, మెంబర్స్ ఉండొచ్చు, డోనర్స్ ఉంటారు. ఎవరి దానికి తగ్గట్టుగా ఒక డిసిప్లిన్డ్గా, ఓ పద్ధతిగా మెడిటేషన్ చేసుకుంటానికి రావచ్చు. కొంతమంది ఊరినే చూసి వెళ్తానికి రావచ్చు. సో ఇదంతా అక్కడ సెగ్రిగేషన్ అక్కడ జరుగుద్ది అనమాట. ఇది ఎంట్రన్స్. సో ఈ రెండు మనకి మ్యూజియం, రిసెప్షన్, స్ట్రైట్ పిరమిడ్. ఇవి ఇప్పుడున్న సరస్వతి అండ్ విఘ్నేశ్వరిది పత్రికారు ఇన్స్టాల్ చేశారు కాబట్టి వాటిని కొద్దిగా మోర్ అందంగా రూపుదిద్ది అలా ఉంచుతూ చేస్తున్నాం. సో ఈ విధంగా వస్తుంది మనకి. పత్రిజీ గారు ఒక పద్మంలో ఉన్నట్టుగా, ఆ పద్మం అంటే ఆ పద్మంలో మనం ఉంటాం ధ్యానులు. దాదాపు 600-700 మంది కూర్చుని ధ్యానం చేసుకునే విధంగా కన్వీనియంట్గా, అంటే అన్నీ సవ్యంగా ఉండాళ్ళు, ఆర్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళకి కూడా వీలుగా, అంటే అంత డీటెయిల్డ్గా వెళ్తాం జరిగింది. సో అందరికీ వీలుగా ఉండేటట్టుగా దాదాపు 700 మంది ఎట్ ఏ టైం పత్రిజీ గారి సమాధి చుట్టూ కూర్చుని ధ్యానం చేసుకునే అవకాశం న్యాచురల్గా.
సో అది ఈ పర్టికులర్ దీంట్లో వస్తుంది. ఇది ఫైనల్ లుక్ ఆ విధంగా వస్తుంది. ఇదంతా ఫౌంటైన్స్ వస్తాయి. ఆ లైట్ అండ్ సౌండ్ షో అయి పెట్టినప్పుడు ఆ ఫౌంటైన్స్తో సహా ఉండి చూస్తానికి బాగుంటుంది. అంటే ఒక ఆధ్యాత్మిక ఆలోచనే కాదు, అట్రాక్షన్ కూడా ఉండాలి. ఎందుకంటే అంత దూరం వచ్చిన వాళ్ళు ఒక 2 గంటలు శ్రమించి వస్తారు. 2 గంటలు మనం ఎంగేజ్ చేయగలగాలి. మనం ఏమంటాం, మీ వయసు ఎంతో అంతసేపు ధ్యానం చేయండి అంటాం పత్రికారు అన్నట్టుగా. మిగిలిన టైం ఏం చేస్తారు? కొద్దిసేపు అన్నదానం, కొద్దిసేపు రెస్టారెంట్, కొద్దిసేపు ఈ షో ఆ షో చూసుకోవటం, బుక్ స్టాల్లో ఉంటాం, ఇవన్నీ సజ్జన సాంగత్యం చేసుకోవటం. అంతా కోయి పాయింట్స్తో నీట్గా, అంటే వాటర్ బాడీ ఉంటుంది. సమాధికిను ధ్యానం చేసిన వాళ్ళ మధ్యన దాదాపు 30 అడుగులు చుట్టుకొలతలో ఈ వాటర్ బాడీ ఉంటుంది. వాటర్ బాడీలో కమలాలు వీటన్నిటితో దాన్ని కూడా ఆర్కిటెక్చర్ అయింది. వీటిల్లో కొంతమేర ఎయిర్ కండిషనింగ్ ఉంటుంది. అంటే సమ్మర్ మనకి బాగా పెరిగిపోయింది, ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే మనకి చెమట పట్టవచ్చు, రెండోది అంత కంఫర్ట్ ఉండకపోవచ్చు. సో అందుకని ఎయిర్ కండిషనింగ్ చేద్దామని చెప్పి అనుకోవడం జరిగింది. వద్దనుకుంటే స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు, అది మన కంట్రోల్ ఉంటుంది కాబట్టి. సో మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇది ఈ విధంగా మనకు ఆవిష్కరిస్తానికి మనకు మనం పెట్టుకోవాల్సిన టైం 2 ఏళ్ళు. 2 ఇయర్స్లో కంప్లీట్ చేసుకోవాలి. రియలిస్టిక్. ఏదో 2 నెలల్లో కంప్లీట్ చేస్తామంటే అతిశయోక్తి అవుద్ది, అది అవ్వదు. 2 ఇయర్స్. 2 ఇయర్స్లో మన బాధ్యతను మనం కంప్లీట్ చేసుకోవాలి. బాగుందండి. ఇది పత్రిజీ శక్తి స్థల్. పత్రికారికి పత్రికారితో మనం ధ్యానం అనే జ్ఞానం పొందాం. పత్రికారితో స్నేహం ఎలా చేయాలి, స్నేహం అనేది ఎంత మృదువుగా ఎంత చక్కగా ఉంటుంది అనేది పత్రికారి ద్వారా నేర్చుకున్నాం. పత్రికారితో ఇంకో గొప్పది ఏంటంటే ఎటికెట్స్. మనిషి ఎలా ఉండాలి పరస్పరం. ఆయన భోజనం మనకు అనిపిస్తే ప్లేట్ తీసి ఆయన మనకి ఇచ్చేసేవారు. అటువంటి ఎటికెట్స్ అవి కానీ, పత్రికారి దగ్గర నుంచి ఆధ్యాత్మిక శాస్త్రంలో డీపర్ సైన్స్ నేను అక్కడ పొందాను ఆనందం పత్రికారితో. ధ్యానం నాకు ఒక సింహద్వారం, తాళం ఇచ్చారు, ఓపెన్ చేసుకున్నాం, లోనికి వెళ్దాం, చాలా పెద్ద ప్రపంచం కనిపించింది. అది శంపాల అనుకుంటా. ఎందుకంటే ఆ డీపర్ స్పిరిచువల్ సైన్స్లో అసలు మన రూట్స్ ఏంటి, మన కథ ఏంటి అనేది చాలా గొప్పగా తెలుస్తుంది. అవి ఎస్పెషల్ నాకైతే పత్రికారితో ఎంతో అనుబంధం కలిగింది నాకు. అండ్ ఇవి మనం పత్రికారి దగ్గర నుంచి అన్నీ మనం అనే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క గొప్ప సన్నివేశం ఉంది పత్రికారితో. అవును కదా. ఇవన్నీ కూడా మనం అంటే ఇన్ని వేల లక్షల మందికి ఇటువంటి అనుభవాలని అన్ని దగ్గర చేరిస్తేనే మనకి శక్తి స్థలం అవ్వాలి. మనందరి యొక్క ప్రేమ, ఆయనతో ఉండే అనుబంధం, ఇవన్నీ కూడా శక్తి స్థల రూపేణ మనం అంత మట్టుకు ఇవ్వగలం, ఇంకే విధంగా ఇవ్వలేము. రెండోది అఫ్కోర్స్ ధ్యానం చేసుకుంటుండొచ్చు. ఆయన చెప్పింది అదే కదా, ధ్యానం చేసుకో అని చెప్పన్నారు. సో ఈ రెండు, ఒకటి మన కోసం, ఒకటి ఆయన కోసం. ఆయన కోసం అంటే ఆయన అంటే ఏమి కాదు, భావితరాల వారికి. ఇది మనం చేస్తూ ఉంటే ఐ థింక్ మన ఒక్కళ్ళమే కాదు బెనిఫిట్ పొందింది, మన భావితరాల వాళ్ళు కూడా పొందుతారని చెప్పని ప్రగాఢంగా సూచిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, ప్రత్యేకంగా నిర్మలా మేడం, లక్ష్మీ మేడంకి థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. నమస్కారం.